హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఒక కొలిక్ అయితే రావడం అయితే జరిగింది. నిన్న విజయవాడలో విద్యాభవన్లో జరిగిన సమావేశం గురించి మనమైతే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక సెకండ్ టెట్ గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో అందరైతే జాయిన్ అయితే అయిపోండి. సో అక్కడైతే అందరు కలిసి డిస్కస్ అయితే చేసుకోవచ్చు టెట్కి సంబంధించి, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి. మ్యాటర్లోకి వస్తే కనుక అయితే నిన్న విజయవాడలో జరిగిన సమావేశంలో డిఎస్సి గురించి అయితే ప్రస్తావించడం అయితే జరిగింది. అందులో విద్యా కమిషనర్ విజయరామరాజు గారు, అదేవిధంగా విద్యా సంఘాలకు సంబంధించిన అందరూ కూడా అయితే దాంట్లో అయితే నిన్న సమావేశంలో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. సో డిఎస్సి గురించి అయితే కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దాని గురించి మనం మేజర్గా నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుకైతే చాలామంది మొన్న ఎమ్మెల్సీ గారు కూడా చెప్పడమే జరిగింది. నోటిఫికేషన్ అనేది మార్చిలో వస్తుందని చెప్పేసి, ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉంటాయని చెప్పేసి అయితే ఇలా చెప్పారు కదా. నేను చాలా వీడియోస్ నుంచి అయితే చెప్తున్నాను డిఎస్సి నోటిఫికేషన్ అనేది జనవరిలో వస్తుందని చెప్పాను. బట్ నిన్న జరిగిన సమావేశంలో ఏం చెప్పారంటే కనుక అయితే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి ఎండింగ్లో తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా మేమైతే చేస్తాం మా తరపున అని చెప్పేసి, అయినంతవరకు ఫిబ్రవరి ఎండింగ్లోనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది తీసుకొస్తామని అయితే వారైతే సమావేశంలో మాట్లాడారు. అదేవిధంగా జీవో రద్దు చేయడం, జీవో 117 గురించి కూడా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడమే జరిగింది. ఈ విషయం గురించి మాట్లాడితే కనుక అయితే ఇప్పుడు మేజర్గా నోటిఫికేషన్ గురించి అభ్యర్థులు అయితే అందరైతే ఆందోళనలో ఉన్నారు. అంటే మేము ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా, ప్రిపరేషన్కి సంబంధించి ఏం బుక్స్ వాడాలి, అసలు సిలబస్ గురించి ఆల్రెడీ సిలబస్ అనేది వచ్చింది, సిలబస్లో మార్పులు లేవు కాబట్టి సో దాని గురించి అయితే కొంత క్లారిటీ ఉంది. బట్ ఈ నోటిఫికేషన్ గురించి చూసుకుంటే కనుకైతే నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి ఎండింగ్లో లాస్ట్లో వచ్చే దానికైతే ప్రయత్నం చేస్తామనేది చెప్పడమే జరిగింది. ముఖ్యంగా నోటిఫికేషన్ గురించి మాట్లాడితే కనుకైతే అంటే మనకు దాదాపు ఈ డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి 3 months టైం అయితే ఉంది కదా. సో అభ్యర్థులు చాలామంది టెట్ గురించి అయితే అడుగుతున్నారు. దాంట్లో కూడా సమావేశంలో టెట్ ప్రస్తావన కూడా రావడమే జరిగింది. టెట్ గురించి అయితే చూసుకుంటే కనుకైతే టెట్కు సంబంధించి ఈ 3 months సమయంలో అంటే ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కంప్లీట్ చేసే గ్యాప్లో అయితే మరొక టెట్ అనేది కండక్ట్ చేయాలి. 2025కి సంబంధించిన టెట్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి అయితే చాలామంది అయితే నాకు కూడా స్పెషల్గా కామెంట్ చేశారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు కూడా చేయడం జరిగింది. సో వారి నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడమే జరిగింది. మన కామెంట్ సెక్షన్ కూడా చాలామంది అయితే కామెంట్ చేశారు, మాకు కూడా పాజిటివ్గా రిప్లైస్ ఇచ్చారని చెప్పేసి. సో అభ్యర్థులు తప్పకుండా అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే కనుకైతే మరొక టెట్ అనేది తప్పకుండా ఈ 3 months గ్యాప్లో అయితే కండక్ట్ చేశారని చెప్పేసి మీరైతే గమనించాలి. ఈ టెట్కి సంబంధించి అభ్యర్థులు సరే చాలామంది డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. వారు ఈ టెట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే భాగం కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారికి ఆల్రెడీ మంచి స్కోర్స్ ఉన్నాయి. సో టెట్ అనేది అవసరం లేదు కాబట్టి ఎలాగో డిఎస్సి డిలే అవుతుంది. ఈ గ్యాప్లో చేసే వారికి ఎలా నష్టం అయితే ఉండదు. ఎందుకు నష్టం ఉంటుంది? ఈ 3 months గ్యాప్లో కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇస్తే కనుకైతే డిఎస్సికి ప్రిపేర్ అయిన వారికి డిఎస్సి ఉంటుంది, వీరు మళ్ళీ స్పెషల్గా డిఎస్సికి అయితే ప్రిపేర్ అయితే అవుతారు. సో అభ్యర్థి అయితే ఈ విషయాన్ని అయితే గమనించండి. టెట్కి సంబంధించిన సిలబస్ అనేది మీరు రివిజన్ చేసుకోండి సరిపోతుంది. దానికి సంబంధించి స్పెషల్గా మళ్ళీ సిలబస్ ఏది ఉండదు, మీరు చదవాల్సిన పని ఏముండదు. ఎక్స్ట్రాగా చదివిందే మంచిగా చదవండి. ఎక్కడ మీరు తప్పు చేశారో అక్కడే మీరు ఈసారి మిస్టేక్ చేయకుండా అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా మరలా ఇంకొక టెట్ అనేది అయితే కండక్ట్ చేశారు ఈ 3 months గ్యాప్లో. సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి, రివిజన్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా, మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే ఇవే గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.